హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే మనం ఇలా హిందీలో వస్తున్న ఛానల్ని తెలుగులో ఎలా కన్వర్ట్ చేయాలో నేనైతే చూపిస్తాను. ఎయిర్టెల్ సెటప్ బాక్స్ వాళ్ళకి మాత్రమే. డిష్ టీవీ వీటన్నిటికీ నేను తర్వాత వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి హిందీ వస్తుంది చూడండి. ఇదిగోండి మెనూలోకి అయితే వెళ్ళండి. ఇలా వచ్చినప్పుడు ఇది మెనూ అయితే వచ్చాక ఇక్కడ ఛానల్స్, ఎయిర్టెల్ స్పెషల్ ఛానల్స్, ఎయిర్టెల్ స్పెషల్స్, మై అకౌంట్, హెల్ప్, సెర్చ్, ప్లే ఫ్రమ్ యూఎస్బీ అయితే ఉంది కదండి. ఇలా మారుస్తూ వెళ్తే సెట్టింగ్స్ అయితే వచ్చింది. సెట్టింగ్స్ అయితే వచ్చాక ఓకే నొక్కండి. యూజర్ ప్రొఫైల్, యూజర్ సెట్టింగ్, పేరెంట్ కంట్రోల్, కరెక్షన్ సెట్టింగ్ ఇవన్నీ ఉంటాయి. యూజర్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఓకే నొక్కండి. లాంగ్వేజ్ సెటప్, నోటిఫికేషన్ అయితే రెండు ఉంటాయి. లాంగ్వేజ్ సెటప్లోకి అయితే వెళ్ళండి. ఇదిగోండి ఈపీజీ లాంగ్వేజ్, ఆడియో లాంగ్వేజ్ 1, ఆడియో లాంగ్వేజ్ 2, సబ్ టైటిల్ లాంగ్వేజ్ 1. సబ్ టైటిల్ లాంగ్వేజ్తో మనకైతే పని లేదు. మనకి అవసరం ఉంది ఆడియో లాంగ్వేజ్ 1తో మాత్రమే. ఆడియో లాంగ్వేజ్ 2 అయితే మీరు ఎలాంటి చేంజ్ అయితే చేయనక్కర్లేదు, ఇంగ్లీష్లోనే ఉన్నది. ఇదిగోండి హిందీ ఉంది కదండి, తమిళ్, తెలుగులో కావాలంటే తెలుగు, కన్నడ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, భోజ్పురి, అస్సామీస్, ఉర్దూ, నేపాలీస్, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. నాకైతే తెలుగులో కావాలి. తెలుగులో అయితే నేను పెడుతున్నాను చూడండి. తెలుగులోకైతే వచ్చాక ఓకే నొక్కి బ్యాక్ బటన్ అయితే ఉండేది చూడండి. ఇదిగోండి బ్యాక్ బటన్. ఓకే కింద ఈ బ్యాక్ బటన్ అయితే ఉండేది. ఈ బ్యాక్ బటన్ నొక్కాక మీకు కన్ఫర్మేషన్ వచ్చి యూ హ్యావ్ చేంజ్ ద సెట్టింగ్, డూ యూ వాంట్ టు సేవ్ నో అని ఎస్ ఆర్ నో అని వచ్చింది. ఎస్ మీదకి వెళ్ళి అయితే మీకు ఓకే నొక్కండి. ఇదిగోండి తెలుగులో అయితే వస్తుంది మనకి అప్పుడే. అదిగోండి తెలుగులో అయితే వస్తుంది.